పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026 లో ఉన్నాం. జెన్జీస్ ని జెన్ ఆల్ఫాస్ ని ఇలా రకరకాలుగా చూస్తున్నాం. టెక్నాలజీ మారింది, కొత్త కొత్త టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్ ని, మొబైల్స్ ని ఇక్కడే ఉండి పని చేయించుకోగలుగుతున్నాం. ఇలాంటి టైంలో కూడా తాంత్రిక శక్తులు పనిచేస్తాయి. అసలు తాంత్రికం ఉందా గురుగారు? తాంత్రికం అంటే ఏంటి? అందరూ నమ్మొచ్చు అంటారా? ఎలా నమ్ముతారు? ఎలా బిలీవ్ చేయగలుగుతారు? ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? ప్రపంచంలో ఏదైతే మీరు చెప్పినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఏఐ టెక్నాలజీ కావచ్చు, మెటావర్స్ Yes. కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ రోజు చూస్తున్నాం. Mm. తాంత్రికంలో ఎప్పుడో ఏ రోజో సాధించినటువంటి గురువులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు, సాధువులు ఉన్నారు, అఘోరాల్స్ ఉన్నారు. ఎంతోమంది తాంత్రికం మీద విద్య నేర్చుకొని కాదు, తాంత్రికం మీద చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయి ఉంటుంది. కాదే చెడు కోసం చేస్తే మాత్రం నాశనం అవుతుంది, మంచి కోసం చేసే తాంత్రికం పనిచేస్తుంది. మీరు మంత్రోచ్చారణ యజ్ఞ యాగ హోమ తపాలు చేయించండి, అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. కానీ తాంత్రికంలో చేసేటువంటి ప్రతి క్రియ కూడా సక్సెస్ఫుల్ అని మనం నిరూపించవచ్చు. తాంత్రికం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తాంత్రికం ఉంది అంటారు. చేతబడి కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఊర్లలో జరుగుతున్నాయి. సిటీలో అయితే ఎక్కడా కనిపించట్లేదు సార్. నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, విలేజ్ లో తిరిగాను, సిటీలో తిరిగాను. చేతబడి కొందరి ఊర్లలో అంటున్నారని నాకైతే అనిపిస్తుంది సార్. చేతబడి కూడా ఉంది అంటారా సార్? ప్రతి ఒక్కటి ఉందండి. చేతబడి నెగిటివ్ అనేటువంటి వాటిల్లో ప్రతి ఒక్కటి ఉంది. దానికి విరుగుడు కూడా ఉంటుంది. చాతబడి ఉంటుంది, హిప్నటిజం ఉంటుంది, బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, వశీకరణ, ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. దీంట్లో ఇంకా చెప్పలేనటువంటి విద్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తాంత్రిక విద్యలు అంట. దశమహా విద్యలు ఉంటాయి. ఇందులో మస్తాని ఉంటుంది, చిన్న మస్తాని ఉంటుంది, ఎన్నో రకాల యక్షిని మాత సంబంధించిన విద్యలు ఉంటాయి. దీనిలో దేవుళ్ళు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, పిశాచులు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఆత్మలు ఉంటాయి, ఎన్నో రకాల విద్యలతో తాంత్రికాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. చాతపళ్ళు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మీరు అన్నారు విజిలెన్స్లో ఉండేవి, టౌన్స్లో ఉండదని. జనాలతో పాటు ప్రకృతి మారిపోతూ ఉంది. ఇలా సింబాలిక్ ఉంటేనే చేయాలని ఏం లేదండి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారిన తర్వాత చేసే విధానం ఎక్కువైపోయింది. ప్రాంతాలు బట్టి చేసే విధానం మారొచ్చు, కానీ ఈ ఇబ్బంది మాత్రం చేయించబడిన వాళ్ళకి ఖచ్చితంగా అదే రకమైన ఇబ్బంది ఉంటుంది. చాతబడి ఖచ్చితంగా అయితే ఉన్నాయి అంటున్నారు. మీరు మాట్లాడుతూ దయ్యాలు అన్నారు సార్. సినిమాలు తీస్తూ ఉన్నారు. సినిమాల్లో అన్ని కూడా గ్రాఫిక్స్, ఏఎస్ వాడుతూ మాత్రమే దయ్యాల్ని. నిజ జీవితంలో ఎవరికి దయ్యం కనిపించింది నేను ఎక్కడ ప్రూవ్ చేయబడలేదు సార్, ప్రూవ్ చేయలేదు. అలాంటిది ఉంటే కనుక ఈ పాటికి బయటకు వచ్చేదే కదా సార్. ఎక్కడ వాదనలు వినిపిస్తున్నా అక్కడ దయ్యం, వేషాలు, గ్రాఫిక్స్ యూజ్ చేయడం మాత్రమే చూసాం. నిజం దయ్యాలు ఉన్నాయి అంటారా? నిజం. దెయ్యాలు లేకుండా, పిచ్చాచులు లేకుండా పేరు రాదుగా. ఒకళ్ళ నమ్మలేకపోతే ఇంకోటి నమ్మలేకపోతే లేదు కదా సార్. ఎక్కడ కనిపించట్లేదు. అవి కనిపించవా దయ్యాలు? దేవుళ్ళు ఉన్నారు అనడానికి నమ్ముతున్నాము, వాటిలో ఉన్న ఫలితం మేము చూస్తున్నాము, వానికి పూజిస్తున్నాము, ఆ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మరి దయ్యాలు ఏంటి సార్? మీకు రిజల్ట్స్ అంటే ఇప్పుడు ఎలాగ మీకు దేవుణ్ణి నమ్మితే మీకు ఎలాగ రిజల్ట్స్ కనిపిస్తాయండి? పూజ చేయడం ద్వారా మనకి మంచి జరిగింది అనుకోండి, ఇక్కడ రెండు రకాలు మీరు బాధించాలి. పూజ జరిగింది, మనకి ఎగ్జామ్లో పాస్ అయినాం. నువ్వు పూజ చేయకపోయినా ఎగ్జామ్లో పాస్ అవుతావు, నీ అదృష్టం బాగుంటే. కానీ మీకు నెగిటివిటీ అటువంటి ఉంటుందండి. మీ నెగిటివిటీ ఎలా తెలుస్తుంది అంటే పట్టిన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు తలస్నానం చేసేస్తే రూజ్ హెయిర్ చేసుకుని అలానే బయటకు వెళ్ళండి, హెయిర్ వాటర్ కారుకుంటూ బయటకు వెళ్ళండి, చెప్పులు లేకుండా బయటకు వెళ్ళండి, మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళండి, గ్రహాల సమయంలో బయటకు వెళ్ళండి, ఎవరైనా దిశ తీసి పడేసి బయటకు వెళ్ళండి. అవన్నీ కూడా నెగిటివిటీగా మన బాడీలోకి వస్తాయి. ఎప్పుడైతే మీకు గాలి కనిపిస్తా ఉందా? గాలి కనిపిస్తుందా? గాలి మీరు ఊపిరి పీల్చుకుంటుంటాం కదా మనం, గాలి కనిపిస్తుందా మీకు? కనిపించదు కదా. అలానే కొన్ని కొన్ని శక్తులు మనకు తెలియకుండా మన చుట్టూ, మన సర్వణింగే ఉంటూ ఉంటాయి. పీతాత్మ, పరమాత్మ రెండు ఉంటాయి. పరమాత్మ అనేది పైకి వెళ్తుంది, పీతాత్మ అనేది ఇక్కడే ఉంటుంది. వాటి కోరికలు తీర్చుకోవడానికి ఆవహించేటువంటి బాడీల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. దాన్ని ఆవహించేటువంటి గురువులు కొంతమంది ఉంటుంటారు. ఎన్నో రకాలటువంటి మనకు తెలియనటువంటి శక్తులు చాలా ఉంటాయి మన ప్రపంచంలో. మన చుట్టూతోనే ఉండొచ్చు. ఇప్పుడు మీరు నేను కూర్చున్నాం, ఇక్కడే ఉంటాయి చాలా వరకు. ఎన్నో రకాలైనటువంటి మనకు తెలియవు, కొన్ని తెలుస్తుంటాయి. తెలిసిన వారిని మనం నమ్మాలి, తెలియని వాటిని నమ్మడానికి ఏం లేదండి. గాలి మనకు ఎలా అయితే కనపడదో ఆ గాలిలో ఉండేటువంటి సూక్ష్మంగా ఉండేటువంటి క్రిములు, క్రియలు ఎన్నో రకాలు ఉంటాయి. దాంట్లో దెయ్యాలు, భూతాలు, పిశాచులు, ఆత్మలు, కొరిమిలు, ఇవే కాకుండా షట్బుతులు, అలానే ఉపనిషత్తులు, దాంట్లో ఇంకెన్నో రకాలటువంటి ఉంటాయి. జిన్ను, ఆత్మలు, ఇంకా ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయండి. ప్రతిదీ ఉంది. సో దేవుడు ఉంటాడు, దయ్యము ఉంటుంది, మంత్రాలు ఉంటాయి, తంత్రాలు పనిచేస్తాయి. తంత్రంతో పనిచేసినంత విధంగా మంత్రం పనిచేయదండి. చివరికి నిలబడే తంత్రమే, చివరికి నిలబడే మంత్రమే. కానీ తంత్రంతో త్వరగా పని రిజల్ట్స్ కనిపిస్తుంది. తంత్రంతో చేసినటువంటి క్రియ రిజల్ట్స్ త్వరగా కనిపిస్తుంది. మంత్రంతో చేసింది స్లోగా, లేటుగా ఉంటుంది. మంత్రం పవర్ ఎక్కువ కదా గురు. పవర్ ఎక్కువే, కానీ అది చేసినట్టుగా కానీ, స్థాయి కానీ, నిలబెట్టి కానీ, ఇది చేయడం ద్వారా గెలిచింది. కానీ ఇప్పుడు రాజశ్యామల యోగం చేపిస్తామండి, పార్టీలో గెలుస్తారా? పార్టీలు అదృష్టం ఉంటేనే గెలుస్తారు. కానీ తంత్రం ద్వారా చేస్తా ఖచ్చితంగా గెలిపించి చూపిస్తా. ఏమైనా కేసెస్ ప్రూవ్ అయ్యాయి సార్? ఖచ్చితంగా అయినాయి. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా సక్సెస్ అయి ఉన్నారు. అందరూ పొలిటికల్లో ఉన్నారు, పారిశ్రామికలో ఉన్నారు, సెలబ్రిటీగా ఉన్నారు, మంచి స్థానంలోనే ఉన్నారు. అందరూ ఉన్నారు. ఏ ఉంగరం అవసరంలా, ఏ తంత్రం అవసరం లేదు, ఏ తాబీజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎక్కడ ఎలాంటి పరిస్థితులైనా ఎక్కడైనా ఎదుర్కోవడానికి వెళ్ళి అనవచ్చు.
తంత్రము అంత బాగా పనిచేస్తుంది మన లోపల మంత్రం కంటే తెలియకుండా. మంత్రం కన్నా తంత్రం పనిచేస్తుంది. చివరిలో నిలబడేది మంత్రమే. తంత్రములో చెడు చేయకుండా మంచి చేస్తే తంత్రం గొప్పది. తంత్రమైన దేవుడే మంత్రమైన దేవుడే. కానీ కొన్ని రకాల శక్తులు మనం తీసుకొని చేసేదానికి తంత్రం ఉంటుంది కాబట్టి తంత్రం ద్వారా చేసే ప్రతి క్రియ కూడా మంచి కోసం చేస్తే సక్సెస్ అవుతుంది. చెడు కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. తంత్రాలు అనగానే ఎక్కువగా ఈ వాదన వినిపిస్తుంది, ఎక్కువగా చూస్తారు 12 గంటలకు మాత్రమే తంత్రాలు, ఇవన్నీ దయ్యాలు 12 తర్వాత. ఏంటి సార్ ఈ తంత్రానికి సంబంధించి 12 తంత్రం ఏంటి అసలు ఈ లింక్? అలా ఏం లేదండి. మనకు చేయాల్సినటువంటి కర్మ ఏంటి, క్రియ ఏంటి చూసుకోవాలి. ఇప్పుడు ఏకుంజావం చేస్తారు. ఏకుంజావం దేనికి చేస్తారంటే కనుక పిల్లల్లో మంచి ఉత్తీర్ణులు రావడానికి, తంత్రమే మంచి పొజిషన్కి వెళ్ళడానికి, జీవితంలో ముందుకు ఎదగడానికి చేసేది ఏకుంజావం. మబ్బులో చేస్తుంటారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే అభిజిత్ మనకి ఏకుంజావం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం రోజున సూర్యుడు ఉదయించే సమయంలో చేస్తే మన ఎదుగుదల మనకు తెలుస్తుంది. దానికోసం తంత్రం చేస్తారు. మిట్ట మధ్యాహ్నం చేస్తారు. మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం అంటారు. మన జీవితంలో రాజుగా ఉండడానికి కానీ మన జీవితంలో ఎదగడానికి కానీ సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు రాజుగా చేయలేదానికి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాజకీయ నాయకులకి అందరూ కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలో చేస్తుంటారు. ఇక సాయంత్రం సమయంలో చేసేది ఉంటుంది. సాయంత్రం సమయంలో వైరాగ్యం, మనకి అందరి జీవితంలో ఎదగలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఇక నా పెళ్లిళ్ళు లేదు, పెటాకులు లేదు అన్నప్పుడు తంత్రం ద్వారా పెళ్లిళ్ళు చేసుకునే దానికి, తంత్రం ద్వారా మంత్రం చేసేదానికి, తంత్రం ద్వారా జీవితంలో ఎదిగేదాన్ని చేసి సందకాడ చేస్తుంటారు. సాయంత్రంలో గంటనాదం అంటారు. ఆ సమయంలో అర్ధరాత్రి మీరు అన్నట్టు అర్ధరాత్రి 12కి ఇదేంటంటే వాడి లోపల చెడుతత్వం చేయడానికి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, నాశనం చేయడానికి, భంగ పెట్టడానికి, బాధ పెట్టడానికి చేసేది అర్ధరాత్రి సమయంలో చేస్తుంటారు. చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, కొన్ని నక్షత్రాలు కూడా నక్షత్రాల రోజు, కొన్ని గ్రహాల రోజున, అమావాస్య రోజు, అమావాస్య ఆదివారం రావడం కానీ, మంగళవారం రావడం కానీ, కొన్ని కూడా నక్షత్రాల రోజు రావడం కానీ, గ్రహణాలకు సంబంధించి ఇప్పుడు మనిషికి ఉన్నటువంటి నక్షత్రం బట్టి, ఇప్పుడు సపోజ్ ఏదైనా అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం ఉందనుకోండి, వారికి ఏ నక్షత్రం సానుకూలంగా ఉంటుందో ఆ నక్షత్రం రోజున కలిసి వచ్చిన రోజున చేసేటువంటి చెడు క్రియలు మాత్రం అర్ధరాత్రి రోజు చేస్తూ ఉంటారు. అలా సమయాన్ని బట్టి చేసేది ఉంది. కానీ అర్ధరాత్రి 12కి చేస్తారనేది సాధన చేసుకునేది మాత్రం అర్ధరాత్రి చేస్తే ఆ శక్తులని త్వరగా వచ్చేయడానికి, ఆవహించడానికి, బాడీలోకి వెళ్ళేదానికి అనువుగా ఉంటుంది. కాబట్టి సాధకులు మాత్రమే సాధన చేసేప్పుడు మాత్రమే ఆ అర్ధరాత్రి సమయంలో చేస్తూ ఉంటారు. 12 కాడి నుంచి 3 వరకు చేస్తుంటారు సాధన. ఎక్కడ చేస్తారు సార్ ఈ తాంత్రిక సాధనలు? ఎక్కువగా శ్మశానంలోనా, లేకపోతే పర్టికులర్ గా ఈ ప్రాంతం అని సెలెక్ట్ చేసుకుంటారా? తాంత్రిక సాధనలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి, ఎక్కడ ప్రతిఫలం ఉంటుంది అంటారు? ముఖ్యంగా తీసుకునేటువంటి సాధన ఏదనేది మనం చూసుకోవాలి. జిన్నుదా, పరిదా, మోకిలిదా, లేకపోతే ఉపనిషత్తులదా, లేకపోతేనో గాలుండి దేవతలదా, లేకపోతేనో ఆత్మ, దెయ్యం, కొరివి దెయ్యం, పూతాలు, పిచాచులు, లేదా గాలిలో ఉన్నటువంటి శక్తులదా, ఏది తీసుకుంటున్నామో చూసుకోవాలి. ముందుగా ఆ తీసుకునేటువంటి సాధన ఏది, ఆ సాధన బట్టి ప్లేస్ అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. ఆ ప్లేస్ అనేది చెరువులో చేయొచ్చు, వాగులో చేయొచ్చు, సముద్రంలో చేసుకోవచ్చు, నీటిలో చేసుకోవచ్చు, అలాగే కొండల మీద, గట్టుల మీద, అడవుల్లో చేసుకోవచ్చు, అలానే కొన్ని ధర్మస్థలాల్లో చేసుకోవచ్చు, ఆలయాల్లో చేసుకోవచ్చు. ఆ చేసేటువంటి సాధన ఏంటి, ఆ సాధన బట్టి మనం అక్కడ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కొన్ని మాతలివి కొన్ని దేవుళ్ళు ఆవహించడానికి లక్ష్మీనరసింహ స్వామి ఇంట్లో కూడా చేసుకోవచ్చు, హనుమాన్ ఇంట్లోనే చేసుకోవచ్చు, వశీకరణ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలా కొన్ని సాధన బట్టి, అలానే లలిత త్రిపుర సుందరి సాధన ఉంటుంది. అది ఇంట్లో చేసుకోవచ్చు, ఆలయాలో చేసుకోవచ్చు, ఒక రూమ్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా ధర్మశాలలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. లలిత త్రిపుర సుందరి అంటే మల్టిపుల్, తంత్రం చేయొచ్చు, మంత్రం చేయొచ్చు. అలానే హనుమాన్ మంత్రం చేయొచ్చు, తంత్రం చేయొచ్చు. ఇలాగా కొన్ని సాధన ఏం చేస్తున్నామని చూసుకోవాలి. ఆ సాధన బట్టి స్థలం నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది, సమయం నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది. గురువు గారు, మంత్రం తంత్రం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మంత్రం అంటే పాజిటివ్ అనే ఒపీనియనే మా ప్రజల్లో ఉంది. మంత్రం ద్వారా ఎన్నో కూడా సాధించుకోవచ్చు. మంచి మార్గంలో వెళ్తే కనుక మంత్రం ఫలిస్తుంది. గురువుల ద్వారా తెలుసుకొని అది ఫాలో అవ్వాలి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ తంత్రం ఏంటి గురుగారు? తంత్రం అంటే కొందరికి తెలియదు, అది భయం అనుకుంటూ ఉంటారు. అసలు తంత్రం వల్ల చెడే అని కొందరు విశ్వసిస్తూ ఉంటారు. అసలు తంత్రం జోలికి వెళ్ళకూడదు అంటారు. తంత్రాల ద్వారా ఏవో జరిగేస్తాయి, ఏవో జరిగిపోతుంటాయి అంటారు. ఈ తంత్రాల గురించి జనాలకు అవేర్నెస్ అవసరమా? అంటే మంచి మార్గం ఉంటుందా, చెడు మార్గం ఉంటుందా? అసలు తంత్రం గురించి ఏంటి ఒకసారి? ప్రతిదీ కూడా మనము యాసిడ్ గురించి తెలుసుకోవాలి, పన్నీర్ గురించి తెలుసుకోవాలి. ప్రతిదీ మనం తెలుసుకుంటే అవగాహన అనేది ఒకటి వస్తుంది. అవగాహన వలన మనం వెళ్ళాలా వద్దా, చేయాలా తక్కువ, రైటా అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మనుషులు ఉంటారు, ప్రతి ఇంట్లో రిలేషన్స్ ఉంటారు, ప్రతి ఇంట్లో మన వాళ్ళు ఉంటారు. మన వాళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా కన్నేసి కానీ, ఎప్పుడైనా మొత్తం మంజులు కానీ, ఎప్పుడైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసి కానీ, వాళ్ళని వశం చేసుకొని కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టేసి కానీ తీసుకెళ్తారంటే ఎవరు కాపాడాలి? వాళ్ళని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనకు రోగం వచ్చిందంటే ఆ రోగం ఏంటని మనం తెలుసుకుంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాంటప్పుడు మనకి ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నారు బయట అన్నప్పుడు, మన ఇంట్లో వాళ్ళకి అలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక అవగాహన వస్తే దాని తగ్గటువంటి ఏ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి పరిసరాలను జరగాలి, దాని గురించి తెలుసుకోవాలి. ముందు ముఖ్యంగా తెలుసుకోవడం ద్వారా దాని జోలు వెళ్ళాలా లేదా అనేది మనకు అర్థమవుతుంది. నిజంగానే తంత్రాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి నుంచి ఇబ్బంది పడేవాళ్ళని, బాధపడేవాళ్ళని, భంగపడేవాళ్ళని, ఈ మందు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ నుంచి ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా వాళ్ళని బాగు చేస్తుంటాం. మేము చేసేవాళ్ళం కాదు, తీసేవాళ్ళం. కానీ మాకు కూడా సాధన ఉంటుంది. మేము కూడా చెడు చేయొచ్చు, కానీ చెడు చేసే తత్వం మేము లేం.
మా గురువులు ఏం చెప్పారంటే మంచి చేయాలని చెప్పినారు. ఆ, కాబట్టి ఓకే. మేము మంచి చేసే దారిలో ఉంటాం. ఎవరైనా సరే బాధపడే వాళ్ళకి కానీ మనకు సంప్రదిస్తే డబ్బుల గురించి కాదండి. ఇక్కడ 10 మంది మనుషులండి. మనుషుల్ని బాగు చేసేటువంటి ఆలోచనలు మేము ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తీసేటువంటి దాంట్లో ఉండదు. కాకపోతే దీంట్లో విషయం ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. మీకు ఏదైనా హిప్నటిజం జరిగింది అనుకోండి, అదే విధంగా తీయాలి. మీకు ఏదైనా వశీకరణ జరిగితే అదే విధంగా తీసేయాలి. ఆ తీసేసే దాంట్లో మనం ఉన్నాం కాబట్టి ఎలా చేస్తారో తెలుసు కానీ ఏ గురువులు చేస్తారో తెలియదు మనకి. గురువు గారు, అంటే ఇప్పుడు తంత్రాలు వేరే పర్సన్స్ అని చెప్తున్నారు, తెలుసుకొని ఉండాలి సబ్జెక్ట్ అని చెప్తున్నారు. మాకు ఏ సమస్య వచ్చినా మేము ఆస్ట్రాలజర్స్ అంటే జాతకాలు చెప్పే వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. మరి తాంత్రికులు కూడా జాతకాలు చెప్తారా? మాకు ఏమైనా సమస్య వచ్చింది మీ దాకా వెళ్ళాలి అంటారా? మీరు చెప్తారా మీరు జాతకాలు? మనకి ఒక రోగం వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఫస్ట్ ఏం చేస్తామంటే చిన్నపాటి హాస్పిటల్కి వెళ్తాం. చిన్నపాటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో చూస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు, తగ్గకపోతే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. అప్పుడు మనం ఇంకేదైనా పరీక్షలు చేయించుకోవడం, ఇంకేదో పరదలుగా వెళ్తూ ఉంటాం. అలానే తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఫస్ట్ ఆచరించేది ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాలి, చూయించుకోవాలంటారు. ఆస్ట్రాలజర్స్ ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు నేను ఆస్ట్రాలజరే. ఆస్ట్రాలజర్కి గురువుకి తేడా ఉంటుంది. మాది ఏంటంటే మేము ముస్లిమ్స్కి, హిందూస్కి, అలానే క్రైస్తవులకి అన్ని రకాల కూడా మంత్ర సాధన చేస్తూ మంత్ర ఉపదేశం చేస్తూ ఆ తంత్రానికి గురించి ఇబ్బంది పడుతూ బాధపడే వాళ్ళకి ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ బాగు చేసే తత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఆస్ట్రాలజీ కూడా మనకు ఉంటుంది. అన్ని రకాల వాళ్ళు సానుకూల పడుతుంది. ఎవరైనా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు జాతక ప్రకారంగా పరిశీలన ఉంటుంది. ఆ జాతకంలో 6వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం చూడాలి. ఆ 9వ స్థానం ఉన్నటువంటి గ్రహము ఆ రాశిని బట్టి ఏ గ్రహం ఉంది దాన్ని బట్టి వీరికి ఏదైనా హిప్నటిజం జరిగిందా, బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, కరణం అయితే ఖచ్చితంగా జరిగింది అని మాత్రం తెలుస్తుంది. ఆ ఆస్ట్రాలజీ ఎంత గొప్పవారని తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుసుకొని వారిని ఆచరిస్తే కొంతమేర తెలుస్తుంది. వారికి జరిగిందని తెలుసు కానీ ఏం జరిగింది తెలియదు. ఆ తెలిసేది దానికి ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ గురువు దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనకి. బాడీలో సిమ్టమ్స్ వస్తాయండి. మీరు కూర్చొని మంత్రం చదివితే ఆ బాడీలో వైబ్రేషన్స్, సిమ్టమ్స్ అన్ని తెలుస్తాయి. మీకు నెగిటివ్ ఉందంటే కనుక ఖచ్చితంగా వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ ఏ రకంగా వచ్చినాయి, దాన్ని ఏ రకంగా తీయాలి, దానికి పరిహారాలు ఏంటి అనేది కేవలం అది నేర్చుకొని సాధన చేసిన వారికి మాత్రమే సాధ్యం. నేను లైవ్ లో దెయ్యాలను చూపిస్తా, భూతాలు చూపిస్తా, ఇది కాదు. విద్య అనేది వేరే. ఈ విద్య అనేది మీలో ఉన్న సిమ్టమ్స్ ని మనం గ్రహించి దాన్ని తొలగించే మార్గం చూపిస్తారనమాట. అంతే ఆస్ట్రాలజీకి పూర్తిగా తెలియదు. ఇది గురువులు ఉంటారు. ఈ గురువులకే సంప్రదించాలి. ఆస్ట్రాలజీ అనేది జాతకము, నక్షత్రము, తిథి, అంతర్దశ ఇవే తెలుస్తూ ఉంటాయి. దాంట్లో కేవలం ఈ స్థానాలు చూసుకోవాలి. ఈ స్థానాలు చూసుకున్నప్పుడు కొంతమంది గ్రహిస్తారు, గ్రహించరు. ఈ స్థానాలు గ్రహించిన వారైతే నిజంగా వారు గురువు దగ్గరికి పంపించేస్తారు. ఆ పంపించినప్పుడు వారికి ఏదైనా సమస్య పరిష్కారం. దీంట్లో మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ ఉంటుంది. 4వ దశ కాదు మనమైతే ఏం చేయలేం. 3 దశల వరకు కూడా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి స్ట్రెచ్చర్ మీద మోసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కిడ్నీలు, లివర్లు పాడైపోతుంటాయి. ఈ రోజు వచ్చినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ సమస్యలు వస్తాయి చూసారా, అది వైద్య పరీక్షలకు కూడా పనికినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు, కాళ్ళు చేతులు పీకటము, గుంజడము, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, నరాల బలహీనత, అలానే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము, పిల్లలు పుట్టకపోవటము, ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోవటము, పెళ్లిళ్ళు అవ్వకపోవటము, నరదిష్టి అందరు దూరం అయిపోవటము, అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడము, ఓవర్ బీడ్ అవటము, యూట్రస్ ప్రాబ్లం రావడము, ఫైబ్రాయిడ్స్ రావడము, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో సహా తంత్రమే. నరదిష్టి, నరఘోష, తంత్రము ఇవన్నీ కూడా దాని వల్లనే వస్తాయి. మన పేరు ఎవరైనా 4 సార్లు తలుచుకుంటే మనకి హెడేక్ వస్తుంది. తలుచుకోలేని వాళ్ళు తలుచుకుంటే మనకు ఖచ్చితంగా తెలియలేము. ఎవరైనా చూస్తుంటే మనం తిన్నాము అంటే కనుక ఒక్కొక్క మనిషి చూస్తే వాంతులు అవుతూ ఉంటాయి, వికారంగా అవుతూ ఉంటాయి. సాయంత్రానికి ఇంటికి వెళ్ళగానే నలుగురు చూసి మీ శారీ బాగుంది అనగానే మనకి నరదిష్టి వస్తుంది. శారీకి కాదు, మనకి నరదిష్టి వస్తుంది. ఇలాంటి చెడు క్రియలే ఉన్నప్పుడు తంత్రం లేదని ఎట్లా చెప్తాం మనం? ఖచ్చితంగా ఉంటుంది. దీనికి గురువులు ఉంటారు. ఆ గురువుని ఆచరణ చేసుకోవాలి. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే మాత్రం డబ్బులు పోతే తప్పితే పరిష్కారం దొరకదు. ఎంతోమంది ఆడపిల్లని ఈరోజు 20 సంవత్సరాలు పెంచి పోషించి గారాభంగా పెంచిన ఆడపిల్లని హిప్నటైజం చేసి తీసుకెళ్తా ఉన్న లవ్ జిహాద్ అనేది అని చెప్పేసి మతాలతో సంబంధం లేకుండా అలాంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారండి? తల్లిదండ్రులు కాదని చెప్పేసి ఎలా వెళ్తున్నారు? బయటికి వెళ్తున్నారంటే ఒక తల్లిదండ్రులు కాదంటే ప్రేమ, వ్యామోహం, వ్యసనం కాదు. వీరి మీద బ్రెయిన్ సెట్ చేసుకుని వెళ్తున్నారు. అలా ఎవరు చేస్తారు? అలాగా హిప్నటిజము, వశీకరణ, బాగలముకు చేస్తేనే అలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ పిల్ల వస్తుందా తిరిగి అంటే రావట్లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇదే పరిస్థితి అండి. పెళ్లి అవుతుందండి, భార్యాభర్తలు బంధం ఉన్న తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ ఎలా పెట్టుకుంటున్నారండి? ఇంకొక జీవితానికి ఎలా వెళ్తున్నారండి? ఖచ్చితంగా వీటి వల్ల ఈ మైండ్ సెట్ తో కాదు అంటారా సార్? ఇలాంటివి జరిగాయి అంటారా? జరిగితేనే ఉంటుందండి. ఇప్పుడు ఒక భార్యాభర్తల బంధం ఉంది అంటే కంపాటబిలిటీ చెక్ చేసి ఎంతో మంది దీవిచ్చేసి స్వర్గంలో నిర్ణయించబడినటువంటి భార్యాభర్తల బంధం అని చెప్తారు. అలాంటి భార్యాభర్తల బంధంలో వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, అక్రమ సంబంధాలు ఉన్నాయి, విడిపోయారు, విడాకులు తీసుకున్నారంటే కారణాలు ఏంటి? ఖచ్చితంగా ఇవే ఉంటాయి. ఏదో అంటారు తల్లిదండ్రులు మాట విన్నారండి, సరిగా చూసుకోరండి అండి. ఎందుకు చూసుకోరండి? పెళ్ళైన తర్వాత కంపాటబిలిటీ చెక్ చేసిన తర్వాత ఎన్నో రకాల గ్రహాలు బాగున్న తర్వాత ఎందుకు విడిపోతున్నారు? ఖచ్చితంగా ఏంటి కారణం అంటే ఇలాంటి చెడు క్రియలు ఉన్నాయి కాబట్టి చేసేవాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి విడిపోతున్నారు. భార్య మీద కన్నేసిన వాళ్ళు, భర్త మీద కన్నేసిన వాళ్ళు బాగున్నారనగానే అమ్మలక్కలు కన్నేయటం వల్ల కానీ ఇలాంటివన్నీ లాగేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి క్రియలు ఉన్నాయి కాబట్టే ఇంకా ప్రపంచంలో ఇలా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎలా వస్తుందండి?
ఇలానే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఆలోచించుకోవాలి. ఇలాంటివి ఉన్నాయి. మంత్రం ఉంది, తంత్రము కూడా ఉంది. ఇది గ్రహించుకోవాలి. మరొక అధ్యయనం అయితే దీని గురించి ఫుల్ గా మరొక వీడియో అయితే అధ్యయనంగా కూడా వారికి ప్రజలకి నా వీడియోస్ ద్వారా భయం రాకూడదు, అవేర్నెస్ రావాలి. ఒక ఇంటికి వెళ్ళి మనం భోజనం చేయాలంటే ఈరోజు భయపడుతున్నామండి. ఆ అవేర్నెస్ తీసుకొని రావాలి. మనం ప్రజల్లో ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజున. ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు, కోలివింగ్స్ ఉంది, నాకు వీళ్ళు తప్పితే ఎవరు లేరు, నమ్మి మనం చేస్తుంటే మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాంటి రాకుండా ఉండాలంటే ఫుటల్ మేము చేస్తున్నారు, ఈ రోజున బట్టలు మేము చేస్తున్నారు, వెంట్రుకలు మేము చేస్తున్నారు, చెప్పులు మేము చేస్తున్నారు. మీరు ఇలా నడిచి వెళ్తే మీరు వాడినటువంటి టీ కప్ మేము చేపిస్తున్నారండి వశీకరణం. సో కాబట్టి సబ్జెక్ట్ గురించి ఖచ్చితంగా తంత్రం గురించి ప్రజలకి అవగాహన ఉండాలి, అవగాహన తీసుకురావాలి. మీ ద్వారా మంచి మార్గాలన్నీ కూడా మాకు తెలుస్తూ ఉంటాయి అంటారు. ఎస్, చెడు మార్గంలో కూడా చాలా మంది చేస్తుంటారు, వాటిని మీ ద్వారా మేము పసిగట్టగలుగుతాం. తెలుసుకోండి సబ్జెక్ట్ డెఫినెట్ గా. మంత్రము, తంత్రము, తాంత్రికం ఏంటి, ఎవరు సాధన చేస్తే ఈ విధంగా, గురుల ద్వారా ఏ విధంగా మంత్రోపదేశం తీసుకోవాలి, వీటన్నిటి గురించి మాకు మా వ్యూయర్స్ కి ఒక సబ్జెక్ట్ అవేర్నెస్, ఒక కంటెంట్ మా వ్యూయర్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం.